హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎండుమిరపకాయలు వేసి గోంగూర పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ గోంగూర పచ్చడిలో ఇలా ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది గోంగూర నిలువ పచ్చడి. ఎలా చేసుకోవాలి ప్రాసెస్ కంప్లీట్గా ఇక్కడ చూసేద్దాం. ఇక్కడ మేము 2 కట్టల గోంగూర తీసుకున్నాం. అండ్ గోంగూరని ఇలా నీట్గా ఒలిచి పెట్టేసుకోవాలి. గోంగూరలో కూడా కొన్ని రకాలు ఉంటాయి. ఇక్కడ ఎర్రగా కాడలు ఉంది కదా, సో ఇది ఎర్ర గోంగూర అనమాట. పులుపు కూడా బాగుంటుంది. అండ్ ఇలా నిలువ పచ్చళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ గోంగూరని నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఇట్లాగా ఒలిచి పెట్టుకున్న ఆకుల్ని వాటర్లో ఒక 2 to 3 times నీట్గా మట్టి ఏమైనా ఉన్నా కూడా నీట్గా పోతుందన్నమాట. ఇట్లాగా నీట్గా వాష్ చేసేసుకొని ఒక చిల్లులు గిన్నెలో పెట్టేసుకోవాలి. సో దట్ వాటర్ ఏమైనా ఉన్నా కూడా కింద కారిపోతుంది. అండ్ ఇట్లా ఒక క్లాత్ పెట్టేసుకొని దాని మీద ఈ గోంగూర ఆకులన్నీ కూడా ఇలా చూపిస్తున్నట్టు వేసేసుకొని మనకి ఈ తడంతా కూడా కంప్లీట్గా ఆరిపోయేలాగా ఉంచుకోవాలి. ఒకవేళ మీరు ఈ గోంగూర పచ్చడి చేసుకునే టైంలో మంచిగా ఎండ ఉంది అనుకుంటే ఇట్లా క్లాత్ పెట్టేసుకొని ఇట్లా గోంగూర మొత్తం కూడా ఇలా చూపిస్తున్నట్టు ఎండ కింద అయినా పెట్టేయండి. లేదు ఎండ లేదు అనిపిస్తే ఇలాగ ఒక ఫ్యాన్ కింద అయినా జస్ట్ అట్లాగా వదిలేస్తే కూడా మనకి మంచిగా ఇట్లా డ్రై అయిపోతుంది అనమాట. సో ఇందులో ఉన్న వాటర్ ఏమైనా ఉన్నా కూడా మంచిగా పోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవపిండి అండ్ మెంతుపిండి వేస్తాం కదా మనకి నిలువ పచ్చడిలో, సేమ్ అలానే ఇక్కడ 1 స్పూన్ ఆవాలు అండ్ అలానే ఒక 1/2 స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలి. మెంతులు ఎక్కువ వేసుకుంటే ఏంటంటే చేదొచ్చేస్తుంది. సో ఇవి మంచిగా రోస్ట్ అవ్వాలన్నమాట. ఇక్కడ చూడండి మనకి మంచిగా వేగినప్పుడు ఇట్లాగా ఆవాలన్నీ కూడా ఇట్లాగా చిటపట్లాడుతున్నాయి కదా, సో అట్లా అయ్యే వరకు మంచిగా రోస్ట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అండ్ అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని జస్ట్ ఒక 1 స్పూన్ ఆయిల్ సరిపోతుంది. దీంట్లోకి ఒక 2 స్పూన్స్ ధనియాలు అండ్ అలానే 1 స్పూన్ జీలకర్ర వేసేసుకొని దీన్ని వేయించుకోవాలి. మనకి జీలకర్ర అండ్ అలానే ధనియాలు ఈ 2 మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి మనకి కారంకి సరిపడినన్ని ఎండుమిరపకాయలని వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కారం ఎక్కువ ఉంది అనిపిస్తే జస్ట్ కొంచెం తక్కువ వేసుకోండి. లేదు అంత కారంగా లేవు అనుకుంటే మీరు తీసుకున్న ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి. సో స్పైస్కి తగినంత వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. మనం వేసుకున్న జీలకర్ర ధనియాలు అండ్ అలానే ఎండుమిరపకాయలు మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. మళ్ళీ సేమ్ అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను జస్ట్ ఒక 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని వేసేసి ఇట్లాగా ఫ్రై చేసుకుంటున్నాము. ఇక్కడ మనము గోంగూర కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అనిపించినా కూడా మనకి అది ఉడికేసరికి చాలా కొంచెమే అయిపోతుంది అనమాట. అండ్ ఇట్లాగా వేగుతున్నప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని దీన్ని మంచిగా ఉడికించుకున్నాను. ఇక్కడ మనకి సాఫ్ట్గా అవ్వడం కోసం ఈ గంటతోనే నేను ఇట్లాగా స్మాష్ చేసినట్టు అంటున్నాను. అండ్ ఇట్లా మంచిగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గోంగూరని కూడా కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు అండ్ అలానే ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం కల్లుపు అండ్ కొంచెం చింతపండు వేసేసుకొని మొత్తం కూడా మంచిగా ఇట్లాగా కోర్స్ గ్రైండ్ అయ్యేలాగా చేసుకోవాలి. దీంట్లోకి మనము వేయించి పెట్టుకున్న గోంగూరని కూడా దీంట్లోనే వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మనం ఈ పచ్చడిని యాజ్ ఇట్ ఈజ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లాగా కొంచెం పోపు వేసేసుకొని అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం ఆయిల్లో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు అండ్ కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని కూడా దీంట్లోనే వేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాము. ఈ గోంగూర పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడిలోకి మేము పోపు వేసేటప్పుడు పచ్చిశనగపప్పు వేసుకోలేదు, ఎందుకంటే అది సాఫ్ట్ అయిపోతుంది కాబట్టి. అప్పటికప్పుడు తినాలి, అప్పటికప్పుడు తినేస్తాం అనుకుంటే కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అక్కడక్కడ క్రంచీగా తగులుతూ చాలా బాగుంటుంది. ఈ గోంగూర పచ్చడి రైస్తో తింటే చాలా బాగుంటుంది. అండ్ అక్కడక్కడ ఆనియన్ పీసెస్ తగిలితే బాగుంటుంది కాబట్టి కొంచెం ఆనియన్ నంచుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Please like, share, comment and subscribe to our channel. Bye.